ఎంతమంది మీ మిస్టేక్స్ ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని హానెస్టీగా అగ్రీ చేస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఏళ్ల కుర్రాడు, వాడి ఫ్రెండ్ రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. వాడి ఫ్రెండ్ ఒకరోజు కొత్త పెన్సిల్ బాక్స్ ఒకటి కొత్తగా తీసుకొచ్చాడు స్కూల్కి. ఈ ఫ్రెండ్ ఇంకొకడు ఎవరైతే ఉన్నాడో వాడికి దాని మీద ఇష్టమైంది. వాడికి చాలా బాగా నచ్చింది. చాలా అందులో ఉన్న పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్ అన్ని ఏవైతే ఐటమ్స్ కానివచ్చు అన్ని వాడికి బాగా నచ్చాయి. ఆ బాక్స్ కూడా బాగా నచ్చింది, పెన్సిల్ బాక్స్ కూడా. రోజు దాన్ని చూసేవాడు. ఎలా దీన్ని తీసుకోవాలి అని థింక్ చేసేవాడు. ఒకరోజు వాడి ఫ్రెండ్ బయటకు వెళ్ళాడు. ఆ టైంలో వీడు ఈ బాక్స్ తీసుకొని బ్యాగ్ లో మెల్లగా సర్దేశాడు. ఇంటికి వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. రోజు 2 days 3 days దాన్ని యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ 4th day నుంచి వాడికి ఎక్కడో గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది నాది కాదు కదా అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. వాడికి దాన్ని యూజ్ చేయాలనిపించలేదు. పక్కన పెట్టాడు. దాని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఫ్రెండే గుర్తొచ్చేవాడు. ఇక్కడ అది మిస్ అయిందని తిను బాధపడుతున్నాడు కదా, ఏడ్చాడు కదా, అవే వాడికి గుర్తొస్తున్నాయి. గిల్టీగా ఫీల్ అవుతున్నాడు డే బై డే. ఒకరోజు రియలైజ్ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్ళాడు. పెన్సిల్ బాక్స్ ఏదైతే ఉందో అది బాక్స్ తీసుకెళ్ళి మేడంకి ఇచ్చి ఆ ఇన్సిడెంట్ మొత్తం చెప్పాడు. చెప్తే మేడం వాడిని కొట్టకుండా వాడికి ప్రేమతో ఇలా చెయ్యకూడదు నాన్న, ఇది తప్పు అని ప్రేమతో చెప్పింది. వాడికి ఉండే గిల్టీ ఫీలింగ్, నేను దొంగతనం చేశాను, నేను మిస్టేక్ చేశాను అనే ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో వాడు రిలీజ్ చేసుకున్నాడు. ఇలా ఎంతమంది మీ మిస్టేక్స్ మీరు అగ్రీ చేస్తున్నారు? మీరు కూడా చేస్తున్నారా అగ్రీ? ఒక్కసారి చేసి చూడండి. ఆ రిలీఫ్ ఎంత హాయిగా ఉంటుందో మీరే చూస్తారు. థ్యాంక్ యూ.